మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ. భారత్ లదాఖ్లో మన సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై కొండ చర్యలు విరిగిపడి 2 సైనికులు మృతి. కర్నూలు జిల్లాలో మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు పట్టణం రావూరి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో కల్లూరు పిఎస్సిఎస్ త్రిసభ్య కమిటీ మరియు పిఎస్సిఎస్ చైర్మన్ దేవాలం కంటి శేఖర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చెడతారెడ్డి మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో ఏపీ సీట్స్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు ఆదిన్న మరియు పాణ్యం నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భూపాల్పల్లి డాక్టర్ అంబేద్కర్ సెంటర్లో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జిఓ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి డీసీపీఓ వెంకటస్వామితో కలిసి సీఏ నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జూలై 15 నుండి జూలై 30 వరకు అగెనెస్ట్ ట్రాఫికింగ్ డేస్ అని అంటారండి వీటిని. అంటే ప్రస్తుతం ఏంటంటే బాల్య దశలోనే పిల్లలు పనికి అలవాటు పడడం వల్ల మద్యానికి బానిస అవుతున్నారు. అదేవిధంగా వీళ్ళని అపహరించేటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి. పనుల కోసమని కొంతమంది, ప్రేమ పేరుతో కొంతమంది పిల్లలను ట్రాఫికింగ్కు గురి చేస్తున్నారు. గురి చేయడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలోని యువతంతా కూడా మరి మార్గం అంటే వాళ్ళ ఏజ్ ఒక దేశానికి ఉపయోగపడే సైనికులు కావాల్సింది పోయి దొంగలుగాను లేకపోతే వాళ్ళు శారీరకంగా వాళ్ళ అవయవాలను నమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుండి ఈ భారతదేశాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరం ఎక్కడైతే ట్రాఫికింగ్ ఉందో అంటే అపహరణ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ అపహరణను మనము నిర్మూలించే విధంగా ఎక్కడైతే పిల్లలను వాళ్ళు ఎత్తుకెళ్ళడం లాంటిది కార్యకలాపాలు జరుగుతున్నాయి. అలాంటి అపహరణ లేకుండా ఈ భారతదేశంలో బాలను రక్షించబడాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో నేడు ఈరోజు మన అక్రమ రవాణా నిర్మూలన డేను ఈరోజు మన టౌన్లో చేయడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు అందరికీ అవేర్నెస్ కార్యక్రమాన్ని పెద్ద ర్యాలీగా తీయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి రానున్న కాలంలో బాలికల యొక్క రక్షణ కోసము ప్రతి ఒక్కరు పాటుపడాలని, అపహరణ లేని బాలికల అపహరణ లేని భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జిఓ భూపాలపల్లి. ఇంటర్నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో భూపాల్పల్లి పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి సహాయ ఫౌండేషన్ నుంచి తర్వాత డీసీపీ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరితో కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా ఉండాలని చెప్పి దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా
పబ్లిక్ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఇంకా ఎనీ అదర్ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మెయిన్గా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దాన్ని పూర్తిగా నిర్మూలించి ముఖ్యంగా బాలికల పట్ల అంటే గర్ల్స్ పట్ల యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ అనేది దాన్ని కఠినంగా వ్యవహరించి ఎక్కడ కూడా మన జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ అనేది జరగకుండా ఇటువంటి ఇష్యూస్ ఎటువంటి కూడా అక్కడ రిపోర్ట్ కాకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ కూటమి జెండా పట్టుకో మాధవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన పివిఎన్ మాధవ్ పార్టీ అభివృద్ధి కొరకు జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. అయితే ఒక్క చేయితో కూటమి జెండా పట్టుకొని మరో చేయితో బీజేపీ జెండా పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతానని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఎక్కడ కూటమి జెండా పట్టుకున్న దఖలాలు కనపడలేదు. ఒక్క చేయితో కూటమి జెండా మరో చేయితో బీజేపీ జెండా పట్టుకోకపోవడం విమర్శలకు కారణాలవుతున్నాయి. వీటిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో కూటమిలో చీలికలు తప్పవేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి క్యూఆర్ కోడ్ పుస్తకాల ప్రారంభం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల పఠనానికి మరింత ఉపయుక్తంగా చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో స్కాన్ అండ్ లెర్న్ ఏ యూనిక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే నినాదంతో ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి పాఠ్యాంశానికి అనుగుణంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంబంధిత ఆడియో వీడియో శిక్షణ పాఠాలు పొందవచ్చని అన్నారు. అదే మాదిరిగా వేదికపైనటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నాయకులు, అదే మాదిరిగా ఉపాధ్యాయులు, చిన్నారులు, మీడియా మిత్రులు, స్కౌట్స్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకి నా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు, నా ప్రేమ, నా అభిమానం. మీరందరూ కూడా, నేను ఎవరిని, మీ బంధువుని. నన్ను ఈరోజు గెలిపించి మీరందరూ పోయి మీ ఇళ్ళలో చెప్తే మీ అమ్మ నాన్న మీ ఇంట్లో పెద్ద ఓటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా చేశారు కదా. ఎలక్షన్ల ముందు కూడా మనం కలిసాం కదా. మీరు అందరూ పోయి ఇళ్ళలో చెప్పారు కదా, దానికి మీకు ధన్యవాదాలు. బాగా చదువుకోవాలి, ఇష్టపడి చదువుకోవాలి. చదువు ఎట్లా వస్తుంది? ఇష్టపడి చదువుకుంటే వస్తుంది. బాగా కష్టపడి చదివిన అంటే కష్టంతో చదువు రాదు, సగం మైండే ఉంటుంది. ఇష్టపడి చదువుకోవాలి, కష్టపడి క్రీడలో రాణించాలి. కష్టపడితే క్రీడలో రాణించాలి. మంచి చదువుకొని దేశంలో మన తల్లిదండ్రులకి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి గర్వపడే విధంగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటామన్నా. ఇది మంచి స్కూల్, ప్రభుత్వ స్కూల్ అంటే
ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మన ప్రాంతంలో ఇటు సింగరేణి ఎన్టీపీసీ సంగతి ఇంకా తెలవాల సంగతి చెప్తలేను. తర్వాత నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారులు అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న మంచి అన్ని ప్రభుత్వ స్కూళ్ళను అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం, చేసి చూపిస్తాం. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయి, కానీ దాంట్లో మీరు అందరూ చదువుకోవాలి. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీనివాసులు పదవీ విరమణ. తోటి ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీగా ఉంటారని, అందరిలో సౌమ్యంగా వెలుగుతూ మంచి పేరు ప్రతిష్టలు పెంచుకున్న ఏకైక అధికారి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీనివాసులేనని పలువురు కొనియాడారు. పదవీ విరమణ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుపుతూ మీడియాతో వారి అనుభూతులను పంచుకున్నారు. వివరించిన కూడా ఒక దేవుడు కన్నా ఎక్కువ చెప్పుకోవాలి. చిక్కలాపూర్ నుంచి మనము మా సెంటిమెంట్ అందరికీ రాసుకోండి, అందరికీ అంతే మనం ఇంకా కొంచెం క్లోజ్ వచ్చేయండి ఇంకా చిన్నతనం నుంచి కష్టపడి పైకి వచ్చినారు కాబట్టి అందరూ మనసుకొని ఎలా అనుకుంటున్నారు. కానీ మేమేమైనా పొరపాటు చేసినా కానీ దాన్ని ఎక్కువ సాగు ఎప్పటికప్పుడు సాగు దేవుడు అని మీరు అనుకుంటున్నాడు. మనిషిగా మాకు మంచిగా లైఫ్గా ఉంటాడు మేము అనుకుంటున్నాం. అంతే ఇకన్నా ఎక్కువ పిల్లలు మాకే ఇస్తారు. మీకన్నా వివరించిన మాకు కూడా ఒక దేవుడు కన్నా ఎక్కువ చెప్పుకోవాలి. మేడం చూడండి దాన్ని బట్టి ఏదైనా కానీ ఫైనలైజ్ చేస్తారనమాట. ఆ ప్రియారిటీ అందరి దగ్గరగా అందరికీ ఉండదు. అండ్ వీఆర్ బెస్ట్ ఫర్ దట్ అనమాట. అండ్ సేమ్ విత్ మై మామ్ ఆల్సో. ప్రతి చిన్నదానికి తను వెంటనే ఆ సర్లే ప్రియారిటీ అనేది ఇస్తారనమాట మాకు కూడా. అంటే అయ్యో పిల్లలే కదా అని కూడా కాదు, వైఫ్ కి అంతే ఇస్తారు, అందరికీ అంతే ఇస్తారు అనమాట. అండ్ ఫర్ దట్ ఐఎమ్ హ్యాపీ. ఉద్యోగస్తులకు నేను ఇచ్చే సందేశం ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఒకటి సర్వే చేసేసి బాగా సేవ వచ్చేసింది కాబట్టి వీళ్ళ మీద తక్కువ ఉంది. ఇప్పుడు ఈరోజు ఈయన పదవి వెళ్ళడం జరిగింది. నేను స్టాఫ్ కానీ డిపార్ట్మెంట్లో కానీ అందరూ ఫ్రెండ్స్కి చాలా సంతోషం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ దేవుడు అని మీరు అనుకుంటున్నాడు. మనిషిగా మాకు మంచిగా లైఫ్గా ఉంటాడు మేము అనుకుంటున్నాం. మీకన్నా ఎక్కువ పిల్లలు మాకే ఇస్తారు. మీకన్నా వివరించిన మాకు కూడా ఒక దేవుడు కన్నా ఎక్కువ చెప్పుకోవాలి. చదువుకొని కావాల్సిన భూపాల్పల్లి
మంజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 5, 9, 10, 15 వార్డులైన ఆకుతారివాడ, బాంబ్లగడ్డ, సిఆర్ నగర్, కృష్ణ కాలనీ, మైబాద్పల్లి, కుందూరుపల్లి, పుల్లూరి రామయ్యపల్లి, కాకతీయ కాలనీలకు చెందిన మొత్తం 94 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీలోకి లాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర అధికారులు మరియు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఫోటో వెంకల లావణ్య నెక్స్ట్ ఎవరన్నా అడిగినరా? గట్టిగా చెప్పరా? అడగలే కదా. నేను ఈ రోజులు మీకు 2 నెలలే మంచి ఇప్పుడు 9, 10 వార్డుల బేస్మెంట్ అయిపోయినాయి. మన బిల్లులు కూడా పడ్డాయి ఇప్పుడు లక్ష. ఏమో సీనియర్ ఏఈ గారు వీళ్ళ వార్డులలో ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ పరిధిలో 1, 2, 3, 15, 9, 10 వార్డులలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులు పేదలు ఇండ్ల స్థలాలుండి ఇండ్లు లేక నిరుపేదలకు ఈ యొక్క ఇండ్లను 3500 ఇండ్లను ఈ నియోజకవర్గంలో వీళ్ళతో పట్టాలు మొత్తం కూడా మరి పూర్తిగా ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా సకాలంలో ఈరోజు మంచి శ్రావణ మాసం వచ్చింది, రేపు బేస్తవారం, తక్షణమే అందరూ కూడా ముగ్గులు పోసుకొని మీరు బేస్మెంట్ కట్టుకోండి. బేస్మెంట్ కట్టగానే మీ అకౌంట్లో ₹1,00,000 పడతాయి. స్లాబ్ లెవెల్ స్లాబ్ వేయగానే 3 లక్షలు మిగతాయి పడతాయి. స్లాబ్ పూర్తి కాగానే మిగతా ₹1,00,000 కూడా పడతాయి. దీన్ని సకాలంలో పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ వార్డులలో ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళ సహకారం తీసుకోండి. ఇంకా కూడా ఏదైతే మెట్మా కింద రుణ సౌకర్యం ఈ మన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కమిషనర్ ఉన్నారు. మీ చొరవ తీసుకొని ఎవరైతే 1, 2 నిరుపేదలు ఉంటే వాళ్ళకు ఆ మెట్మా మహిళా సంఘం నుంచి రుణం తీసుకోండి. మీ బిల్లు రాగానే మహిళా సంఘానికి అప్పులు కట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మామకు మీ ఆశీర్వాదం రాబోయేటువంటి ఎన్నికల్లో ఇవ్వాలని, మీ దీవెనలు ఉంచాలని కోరుతున్నాం. ఇంకా రాని వ్యక్తులకు కూడా ఈ నియోజకవర్గంలో రాబోయే 3.5 సంవత్సరాలలో ఇంకా 20,000 ఇండ్లు 4 దఫాలుగా కట్టిస్తాం. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో జాగాలు లేక ఇబ్బంది పడితే ఒక 5 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని చూసి అవసరం అనుకుంటే ఒక 1000 ఇండ్లను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కొత్తగా నిర్మించి ఇండ్ల స్థలాలు లేక, ఇల్లు లేక నిరుపేదలుండి కిరాయికున్న వాళ్ళకు కూడా 2 BHK ఇండ్లను కూడా కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంజూరీ అయినటువంటి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. తక్షణమే 3,500 ఇండ్లు, 3,500 లక్షలు వెంటనే పడాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో స్లాబ్ వేసిన వాళ్ళకు కూడా 4 లక్షల ఇండ్లు, సుమారు 20-30 ఇండ్లకు కూడా ₹4 లక్షలు ఈరోజు పడడం జరిగింది. ₹1 లంచం లేకుండా మీకు బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 పడతాయి. సకాలంలో కట్టుకొని ఇండ్లు పూర్తి చేసుకొని
మీరు ఉండవలసిందిగా కోరుతున్నాం. జలవనరుల శాఖ సూపరింటెండెంట్ షేక్ ఫిరోజ్ బాషా పదవి విరమణ. కర్నూలు జిల్లా జలవనరుల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఫిరోజ్ బాషా ఈరోజు పదవి విరమణ పొందారు. అయితే తన పదవి ఎంత తోటి ఉద్యోగులకు తోచిన సహాయం అందిస్తూ తోడ్పాటు అందించడంలో ముందున్నారని ఫిరోజ్ బాషా తెలిపారు. సారే మనస్తత్వం ఉండొచ్చు, దాని ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలించాల్సి వస్తుంది. ఇది మనం అందరం జనరల్గా అందరం చూసుకుంటాం. కానీ సార్ సౌమ్యంగా నీట్గా నిదానంగా ఎవరు పలకరించినా నీట్గా నవ్వుతూ సార్ మీరు ముందు చూడండి చూడండి. వన్ సెకండ్ సార్ అట్లా ఉండండి అందరూ. సార్ ఇక్కడ చూడండి సార్ కెమెరాకి వెళ్ళి. ఓకే. అలాగే సర్కిల్ ఆఫీస్ 1 సెకండ్ మేడం, అందరు నవ్వండి మేడం. కొంచెం హెడ్ డౌన్ సార్. కూడా హ్యాపీగా ఉన్నాం. ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉన్నాం. సార్ ఒక్క నిమిషం సార్. మేడం ఇక్కడ చూడండి మేడం. సార్ ఇక్కడ చూడండి సార్. మేడం ఇక్కడ చూడండి మేడం. మిత్రులు స్వీకరిస్తున్నారు. అందరూ అధికారులకు క్లోజ్గా ఉంటూ వాళ్ళు చెప్పిన మాటలు సహకరిస్తూ నేను హ్యాపీగా థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు రానున్నారు. 2 నెలలుగా జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. నేపథ్యంలో జగన్ చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. జిల్లాలో ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జన సమీకరణ చేయొద్దు, జగన్ పర్యటనకు ప్రజలకు ఎటువంటి అనుమతి లేదని, అలా కాదని ఎవరైనా జగన్ను చూడాలని వచ్చినా, బైక్ ర్యాలీలు చేసినా, పోస్టర్లు బ్యానర్లు లాంటివి ప్రదర్శించినా కఠినంగా వ్యవహరిస్తామని, కేసులు నమోదు చేస్తామని నోటీసులను జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్లాలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాంపురం హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని నిలదీత. వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్. గార్ల మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను మున్నేరు వాగుపై అడ్డుకున్న ప్రజలు. బ్రిడ్జి మంజూరు కాకపోతే మీతో పాటు కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం ఉద్యమాలు చేస్తా అని చెప్పి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కోరం కనకయ్య బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే అధికార పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగబోనివ్వమని హెచ్చరించిన గ్రామస్తులు. ఎవరైనా దాంట్లో 10 సంవత్సరాలంటే ఎవరు హామీ కూడా ఇవ్వాలి. నువ్వు 10 సంవత్సరాలు నువ్వు లేవా? అప్పుడు లేవా? నువ్వు లేవా? 10 సంవత్సరాలు నువ్వు లేవా? ఏం మాట్లాడుతున్నావు?
దానికోసమే హైదరాబాద్ పోయినప్పుడు తీసుకొని ఉన్నాడు కలుస్తూనే ఉన్నాం అది అవుతుంది మీరు. ఒకవేళ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పినట్లు కేటీఆర్ వచ్చి ఆయనను కలిసిన వీడియోలు బయటపెడితే బీఆర్ఎస్ ఖచ్చితమైనట్లేనని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజాసింగ్ మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని కేటీఆర్ సీఎం రమేష్తో చెప్పి ఉంటే గనక బీఆర్ఎస్ భవిష్యత్తులో లేనట్లేనని అన్నారు. ఆ వీడియోలను మీడియాకు ఇవ్వడం లేదా సోషల్ మీడియాలో పెడితే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. చేస్తున్నారు దాని లోపల నా కౌంటర్ చాలా చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే ఆ టోటల్ ఆ ఇష్యూస్ గురించి ఎక్కువ నాకు తెలియదు కూడా. ఇప్పుడు సీఎం రమేష్ గారు అంటారు కేటీఆర్ గారు వచ్చి కలిసినారు, నా ఇంట్లోనే కలిసినారు, నేను వీడియోస్ పెడతా. ఆ వీడియో పెట్టి ఆ వీడియోలో ఒకవేళ కేటీఆర్ గారు వాయిస్ ఒకవేళ ఉంటే అప్పుడు మొత్తం బీఆర్ఎస్ ఖతం అయిపోతుంది పక్కా. ఒకవేళ నిజమైన కేటీఆర్ గారు సీఎం రమేష్ గారితో కలిసి నేను నా పార్టీని మొత్తం విలీనం చేస్తా, ఇంకా వేరే ఇష్యూస్ అయినా మాట్లాడి ఒకవేళ ఆ రికార్డింగ్ సహా వాయిస్ రికార్డింగ్ కూడా దాంట్లో ఉంటే ఒకవేళ అది మీడియాలో పెడితే అది కేటీఆర్ గారికి ఆయన పార్టీకి చాలా నష్టం అవుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.